శ్రీకాకుళంలో కీచక ప్రొఫెసర్ వ్యవహారం అంబేద్కర్ వర్సిటీలో కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ కు ఫోన్లో వేధింపుల అంశం దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నా, నువ్వు మా ఇంటికి వస్తావా? ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడుతా, నువ్వంటే చచ్చేంత ఇష్టం అంటూ ఫోన్లో స్టూడెంట్కు ప్రొఫెసర్ వేధింపులు బయటకు వెలువడాయి. సోషల్ మీడియాలో ఫోన్ ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. వర్సిటీ అధికారులకు బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో అసలు విషయం పొక్కకుండా గోప్యత పాటించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, ఫిర్యాదు చేశాక బాధిత విద్యార్థినికి బెదిరింపులు కాస్త ఎక్కువయ్యాయని చెబుతున్నారు. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఆ సిపిఎన్ఎం ఎగ్జామ్స్ రాయడానికి. ఉన్న అవకాశం ఎగ్జామ్ హాల్లో వీలైనంత మట్టుకు నేను రాను, చాలా రేరు. ఇంకా నీకోసం వచ్చిన తర్వాత దాన్ని నువ్వంటే మిస్యూజ్. మీరు ఫస్ట్ చెప్తే కదండి సార్, నేను ఎందుకు ఏంటని ప్రిపేర్ అవ్వాలి కదండి సార్. నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఓకేనా? నువ్వు వస్తే నేను చెప్తాను. వస్తే ఎలా సార్ చెప్తారు? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత నువ్వంటే ఇష్టం అంతే, అంతకుమించి నాకు దేనికి ఇష్టం సార్? అదే రేపు రమ్మంటున్నారు కదండి సార్, వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వస్తే మీరు చెప్తే కదండి సార్ నాకు తెలుస్తుంది. నువ్వు వస్తే కదా. మీరు చెప్పండి సార్. 8 సెమిస్టర్స్ ఉంటావు ఓకేనా? ఉంటే ఏమైంది సార్? వి ట్రావెల్ బోత్, కలిసి ట్రావెల్ చేద్దామని. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి? కలిసి ట్రావెల్ చేద్దామని. రేపు వస్తే ఏం లేదు సార్, ఇప్పుడే చెప్పియండి స్ట్రైట్ గా. ఇంకా రేపు వస్తే ఏంటి సార్? రేపు వస్తానని చెప్పాను కదండి సార్, చెప్పండి స్ట్రైట్ గా. నేను రేపు టైం వేస్ట్ చేయకుండా ఓకేనా, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఏం చెప్పేస్తారు సార్? ఇప్పుడే చెప్పియండి. రేపు చెప్పాను కదా. అదే స్ట్రైట్ గా చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు? నీ ఇంట్రెస్ట్ ఏంటి చెప్పు. నా ఇంట్రెస్ట్ కోసం ఏంటి సార్? నా ఇంట్రెస్ట్ ఏం లేదు, మీరు చెప్పండి సార్. మీరు చెప్తే నేను చెప్తాను సార్, అప్పుడు అది చెప్పను. ఐ వాంట్ యు. దేనికి సార్? స్ట్రైట్ గా చెప్పండి సార్, దేనికి, ఏంటి, ఎలా అని. అది వెంటనే స్ట్రైట్ గా చెప్పలేం కదా. మన తల జర్నీలో ట్రావెల్ ని బట్టి ఓకేనా, ఇలా ఉండాలి, ఒకరు అభిరుచులు ఒకరు అభిరుచులు షేర్ చేసుకుంటాం. దట్స్ ఇట్. అది ప్రొఫెషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. రేపు ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్తే రిసీవ్ చేసుకుంటాము. కాంప్లెక్స్ దగ్గర. ఎక్కడికి వెళ్తాము? మా ఇంటికి. ఎందుకు సార్? వచ్చాక అది యువర్ విష్, అది ఓకేనా. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. రైట్, ఇక బులెటిన్లో చూస్తున్నారు కదా, ఒక కీచక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ ఒక బాధిత విద్యార్థినితో ఎలా మాట్లాడుతున్నారో. ఈ మాటలు అయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ బాధితురాలికి మరింతగా వార్నింగ్లు ఎక్కువయ్యాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ ఆడియో వైరల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను శ్రీకాకుళం నుండి మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ తో ఒక కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోన్ లో మాట్లాడినవి. 8 నిమిషాలు పరీక్షలు ఉన్నాయి, వస్తావా? నీతో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, నువ్వు మా ఇంటికి వస్తావా? గోడలకు చెవుల్లో ఉంటాయి, ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడతా, నీతో పరీక్షలు బాగా రాయిస్తా, రూమ్ కి ఇన్విజిలేటర్ గా వస్తా, నువ్వంటే నచ్చితే ఇష్టం. ఇదే ఆ స్టూడెంట్ ఒక ప్రొఫెసర్ తో మాట్లాడిన మాటలు. విద్యా సంస్థ పరిస్థితులు ఏ రకంగా పోతున్నాయో. జమీనా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బాలకృష్ణ.